మధిరను మహానగరంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధిర చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు. మెప్మా ద్వారా ప్రతి మహిళకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా మధిరను అభివృద్ధి చేద్దామంటూ బట్టి పిలుపునిచ్చారు. ఇక ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ నూతన కార్యాలయ భవనానికి కూడా శంకుస్థాపన చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ఒక పర్మనెంట్ బిల్డింగ్ మధిర పట్టణ ప్రజలకి సేవలు అందించడానికి పనికొచ్చేటువంటి ఒక బిల్డింగ్కి కావలసినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ భూమి పూజ కేవలం బిల్డింగ్ కట్టడం కోసం మాత్రమే కాదు, మధిర పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరికీ సేవలు అందించడానికి మనం భూమి పూజ చేసుకుంటున్నాం. ఈరోజు భవిష్యత్తులో ఈ పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడానికి, అది డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే ఇతర సేవలు కావచ్చు, ఏ సేవకైనా ఇక్కడ ఈ కార్యాలయానికి వస్తే ఈ కార్యాలయం నా కోసమే ఉన్నది, ఇందులో పనిచేసే వాళ్ళంతా మా కోసమే అనేటువంటి ఒక భావం కలిగించడం కోసం మనం ఈరోజు చేస్తున్నటువంటి పునాది ఇది. పునాది తప్పనిసరిగా ఆ దిశలోనే ఈ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణంలో పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఆ దిశలోనే ఆలోచన చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. మధిర పట్టణానికి చాలా చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడే భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి పునాదులు కూడా పడ్డాయి. మధిర పట్టణంలో మనం